గురుగారు, రామాయణ కాలంలో వారాల పేర్లు ఉండేవి కాదు. ఈ కలియుగంలోనే వారాల పేర్లు వచ్చాయి. మరి రామాయణ కాలంలో కాలాన్ని ఎలా లెక్కించేవారు మరి? రామాయణంలో మొత్తం ఆ 24,000 శ్లోకాల వాల్మీకి రామాయణంలో ఎక్కడా వాల్మీకి మహర్షి వారము అనేటువంటి పదప్రయోగం చేయలే. ఇప్పుడైతే మనం రవివాసరే, ఆదివారానికి వచ్చేసరికి రవివాసరం అంటున్నాం, సోమవారం సోమవాసరే అని మనం వారం లేనిది ఇప్పుడు మనకు గడవదు. ఫలానా రోజు అని చెప్పుకుంటాం, వారం చెప్పుకుంటాం. పూర్వకాలంలో రామాయణ కాలంలో ఈ వారాలు అనేటువంటి పదం లేదు. శ్రీరామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో చైత్రమాసంలో జన్మించారు అని ఉంది, కానీ ఫలానా వారంలో జన్మించారు అని వాల్మీకి మహర్షి రాయలేదు. మరి అప్పుడు కాలాన్ని, ఈ వారాన్ని ఎలా లెక్క పెట్టేవారు? అసలు వాళ్ళ కాలాన్ని ఏ రకంగా లెక్క పెట్టేవారంటే, అప్పట్లో చాంద్రమానం సౌరమానం ఉన్నాయి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నట్టుగానే ఆ చాంద్రమాన సౌరమానాల ద్వారానే కాలాన్ని వాళ్ళు లెక్క పెట్టుకునేటువంటి వారు. ఎందుకనంటే చంద్రుడు సంబంధించి ఏ నక్షత్ర మండలంలో గనక ఉంటే ఫలానా నక్షత్రం ఉందని చెప్పేవారు. పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రం దగ్గరగా గనక ఉంటే అప్పుడు ఆ నెలకి సంబంధించి ఆ నక్షత్రం పేరు చెప్పేటువంటి వాళ్ళు. చిత్రా నక్షత్రం దగ్గరక చంద్రుడు గనక ఉంటే పౌర్ణమి నాడు ఆ నెల మొత్తాన్ని కూడా చైత్రమాసము అని పిలుచుకునేవారు. అందువల్ల చైత్రమాసే బాగుంది. తిథి పాడ్యమి, చంద్రుడు నక్షత్ర మండలాన్ని బట్టి, చంద్రుడి గమనాన్ని బట్టి తిథిని వాడేటువంటి వారు. ఈ రకంగా ఇక సౌరమానం ప్రకారం ఏంటంటే మొత్తం మనకు ఉన్నటువంటివి 12 రాసులు. ఈ 12 రాసుల్లో సూర్య భగవానుడు ఈ 12 రాసుల చుట్టూతో గనక తిరిగి మళ్ళీ మొదటి రాశి దగ్గరికి గనక వస్తే ఒక సంవత్సరం కింద లెక్క పెట్టేవారు. అంటే సూర్యుడి యొక్క గమనం ప్రకారం సంవత్సరాన్ని లెక్క పెట్టేవారు. ఈ రకంగా రామాయణంలో తిథి, నక్షత్ర, ఈ తర్వాత ఈ మొత్తం ఈ సౌరమానం ఇవన్నీ కూడా లెక్క పెట్టేటువంటి వారు. కానీ వారం పేరు మాత్రం లేదు. అయితే హోరా అనేటువంటిది మాత్రం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. హోరా అంటే ఏమిటండి? దానికి ఏం మనం కంగారు పడనక్కర్లేదు. అహోరాత్రము, నేను అహోరాత్రులు నేను కష్టపడ్డాను అంటారు ఇప్పటికీ కూడా. అందరికీ తెలిసినటువంటి అహోరాత్రము, నేను పగలు రాత్రి కష్టపడ్డాను అని చెప్పి. ఆ అహోరాత్రుల్లో మొదటి ఆని పక్కన పెట్టేయండి, చివర ఉన్నటువంటి త్రా పక్కన పెట్టేయండి, మధ్యలో ఉన్న 2 అక్షరాలు తీసుకోండి, హోరా. కాబట్టి అహోరాత్రాల్లో ఉన్నటువంటిదే హోరా. అంటే రోజుకి 24 గంటలు, 24 హోరాలు. కాబట్టి హోరా అంటే ఇప్పుడు ఎవరైనా చెప్పేస్తాం, హోరా అంటే గంట. ఇప్పుడు వారం లెక్క పేరు మనం ఎలా చెప్తున్నాము? ఈ రోజు మొత్తం మీద సూర్యోదయం నాడు ఏ హోరా ఉంటుందో ఆ రోజుని బట్టి, అంటే ఆ హోరాని బట్టి ఆ రోజుకి ఆ వారం పేరు చెప్తున్నాం. ఉదాహరణకి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ రోజు రవి గనక ఉంటే, అంటే ఆ హోరాలో గనక ఉంటే దాన్ని రవివారము అని చెప్తున్నారు. మంగళుడు, కుజుడు ఉన్నాడు అనుకోండి, మొట్టమొదట సూర్యోదయం అప్పుడు కుజగ్రహ ప్రభావం ఉందనుకోండి, దానిని మంగళవారము అని చెప్తున్నాం ఇప్పటికి కూడా. ఈ రకంగా వాళ్ళు వారాలు అని పేరు చెప్పకపోయినప్పటికీ హోరాలు అనేటువంటిది లెక్క పెట్టేవారు. ఈ హోరాయే వారం కింద ఇప్పుడు మనకి మారింది. కానీ మొత్తం మీద చూస్తే మాత్రం రామాయణంలో వారం అనేటువంటి ప్రయోగం లేదు. కానీ మనకంటే కూడా గొప్పగా జ్యోతిష్ శాస్త్రం బాగా తెలిసినటువంటి వారు, చిన్న చిన్న వాళ్ళకి కూడా జ్యోతిష్ శాస్త్రం బాగా వ్యాప్తమై ఉండేటువంటిది రావణాసురుడితోటి ఆ రామాయణంలో సీతమ్మ వారు అంటుంది, సన్యాసి వేషంలో తన్ని మోసం చేయడానికి వచ్చినటువంటి రావణాసురుడితోటి అరణ్యవాస సమయానికి మా ఆయన వయస్సు ఇంత, నా వయస్సు ఇంత, మా ఆయన వయస్సు 25 సంవత్సరాలు, నా వయస్సు 18 సంవత్సరాలు అని చెప్పి సీతమ్మ రావణాసురుడితోటి చెప్తుంది వాల్మీకి రామాయణంలో. అంటే సంవత్సరాలు ఆ రకంగా లెక్క పెట్టేసేవారు. అంటే ప్రతి వాళ్ళకి కూడా సూర్యగమనం తెలిసేది. అది ఇక్కడ మనం గమనించవలసింది. రామాయణ కాలం నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్త జ్యోతిష్య శాస్త్ర ప్రవీణులై ఉండేవారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా సూర్యగమనం, చంద్రగమనం, నక్షత్రగమనం ఇవన్నీ విషయాలు బాగా తెలిసి ఉండేవి. దానికి ఉదాహరణే ఇందాక నేను పేర్కొన్నటువంటి సీతమ్మ వయస్సులు చెప్పటం. ఈ రకంగా హోరా వారము అనేటువంటిది ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ వారాలకు అనుగుణంగా
చక్కగా వాళ్ళు కాలగణనం చేసేవారు. అటువంటి గొప్ప విజ్ఞానం ఈ భారతదేశంలో వచ్చుగాక, దానికి మనందరం ప్రయత్నించదముగాక, దైవము ఆశీర్వదించునుగాక.